ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇప్పుడున్నటువంటి బడ్జెట్కు సంబంధించి చాలా అంచనాలు విన్నారు, పబ్లిక్ ఒపీనియన్ కూడా చూశారు. అండ్ పర్టికులర్గా మీరు ఎంఎస్ఎంఈకి సంబంధించి వాళ్ళకి ఎటువంటివి చేయాలి, పర్సంటేజ్ తగ్గించడం కావచ్చు, దాంతోపాటు ఏదైతే అంటే వితౌట్ సెక్యూరిటీ వాళ్లకు ఏమైనా ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఒపీనియన్ కూడా వెలబుచ్చారు. అయితే వీటితో పాటు రకరకాల సెక్టార్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆర్థిక సర్వే ఇవన్నీ బేరీజు వేసుకుంటే డెసిషన్స్ కానివ్వండి, ఇది టెంపరీ డిప్ అని కూడా అనుకోలేము. ఎందుకంటే ఇంతకుముందు మా రిపోర్టర్ హరీష్ చెప్పినట్టు కరోనా తర్వాత దాచుకునే ఖర్చు పెట్టారు కాబట్టి అలా లెక్క చూపించింది. ఇప్పుడు ఖర్చు పెట్టడానికి ప్రజల దగ్గర డబ్బు లేదు కాబట్టి సో ఇలా ఉంది. దీన్ని అఫ్ కోర్స్ టెంపరీ డిప్ అని కూడా మనం అనుకోలేము అని చెప్పేసి ఒకటి చెబుతున్నారు. సో ఏంటి మరి ఇప్పుడు ఇందాక వీరయ్య గారు చెప్పారు, అలాగే హరీష్ గారు చెప్పారు. చాలా విషయాల్లో వీరయ్య గారు చెప్పినట్టుగా అభివృద్ధి రేటు అనేటువంటిది మాత్రం అనూహ్యంగా పడిపోయింది, అందులో సందేహం లేదు. అలాగే ఇంటెలిజెన్స్ ఇంకా చాలా అభివృద్ధి చెందాలి. ఇక మూడోది ఆయన చెప్పిన దాంట్లో నాకు తెలిసినటువంటి వరకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో అది పెరగాలి. రోజు రోజుకి అది తగ్గిపోతోంది. మేక్ ఇన్ ఇండియా అన్నారు, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో చాలా చాలా అవైలబిలిటీ ఫెసిలిటీస్ వచ్చాయని చెప్పేసి కూడా చెప్పారు. కానీ ఇది పర్టికులర్గా ఎంఎస్ఎంఈ సెక్టర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకేమీ చేయట్లేదు. ఈ బడ్జెట్లో ఎలా పెట్టాలంటానంటే నేను ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఇంతవరకు పర్సంటేజ్ అనేటువంటిది కేటాయించాలి కంపల్సరీగా. ఒక ఎగ్జాంపుల్ ఒక 100 crores ఉందనుకోండి, ఒక 30 crores అట్లీస్ట్ దిస్ షుడ్ బి గివ్ ఇట్ టు ది ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేటువంటిది ఒక బడ్జెట్లో తీర్మానించకపోతే ఇది ఎంతసేపు కూడా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతుంది. ఇక్కడ పేర్లు అప్రస్తుతం. కానీ ఎనీ బిగ్గర్ సెక్టర్స్, మీరు ఒక అదానీ అంబానీనే కాదు, సో మెనీ బిగ్గర్ సెక్టర్స్ ఆర్ దేర్, వాళ్ళందరికీ వెళ్ళిపోవటం వల్ల ఎంఎస్ఎంఈ సెక్టర్ చాలా దీనమైనటువంటి స్థితిలో ఉంది. ఇది కనుక అయితే మరింత ద్రవ్యోల్బణం పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువ. ఇటువంటివి కాకుండా వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహకాలు తప్పకుండా వీళ్ళు తీసుకుంటారని, చాలా ఆశాజనకంగా ఉంటుందని మనం అనుకుందాం, ఆశిద్దాం. ఓకే, చరణ్ గారు చెప్పండి. చరణ్ గారు, మీరు అంటే ఇక రాష్ట్రాల కేటాయింపులు వీటి అంశానికి కనుక వస్తే తెలంగాణ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? మేము తెలంగాణకు సంబంధించి 1,25,000 కోట్ల రూపాయలు కేంద్రం సాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరింది. దానిలో భాగంగా 666 నిర్మాణానికి కావచ్చు, అదేవిధంగా మెట్రో విస్తరణ కావచ్చు, అదేవిధంగా పోర్ట్ సిటీ కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, వరంగల్ సెకండ్ సిటీ డెవలప్మెంట్ చేసే దాంట్లో కావచ్చు, ఇవన్నిటి కోసం వెనుకబడిన జిల్లాలకు కావచ్చు, ఇవన్నిటికీ ప్రత్యేకంగా నిధులు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరిన మాట వాస్తవం. దానిలో భాగంగా మరి ఈ బడ్జెట్ లో ఉన్న రాష్ట్రపతి ప్రసంగంలో మాత్రం తెలంగాణకు ఏమైనా చేస్తుందని చెప్పేసి ఏది ప్రకటించలేదు. కానీ పోలవరం నిర్మాణం మాత్రం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి రాష్ట్రపతి గారు ప్రసంగించారు. తెలంగాణ విషయంలో ఒక్క ప్రకటన లేదా రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణకి ఏమైనా చేస్తారా అని చెప్పి ఎదురు చూస్తే ఇప్పటికైతే రాష్ట్రపతి ప్రసంగంలో మాత్రం లేదు. సరే, బడ్జెట్ లో ఏమైనా నిధులు కేటాయిస్తారో చూడాల్సిన అవసరం. అదే కాకుండా రింగు అంటే ఆ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే ఉన్నదో ఓఆర్ఆర్ చుట్టూ రైల్వే రింగ్ కోసం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిక్వెస్ట్ చేసింది. మరి రైల్వే బడ్జెట్ ఇప్పుడు గతంలో ప్రత్యేక బడ్జెట్ ఉండేది ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో, తర్వాత ఆ ప్రత్యేక బడ్జెట్ కూడా తీసేసి రైల్వే అవసరాలు, రైల్వే ఖర్చు ఒకనాడు బ్రిటిష్ కాలంలో కావచ్చు, తర్వాత యూపీఏ ప్రభుత్వం వరకు కొంత రైల్వే బడ్జెట్ మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు రాను రైల్వే బడ్జెట్ తగ్గిపోవడం తోటి దాన్ని కూడా దీనిలోనే బడ్జెట్ లో ఇంక్లూడ్ చేసింది. కాబట్టి అదే కాకుండా రైల్వే నిర్మాణానికి సంబంధించి కూడా మరి ప్రత్యేకంగా తెలంగాణకి ఏమన్నా రైల్వే ప్రాజెక్ట్ ఇస్తారా, లేకపోతే రింగు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కోసం అడిగినప్పుడు దానికి ఏమైనా శాంక్షన్ ఇస్తారా, లేదు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పిన సందర్భం. అదే కేంద్రంలో ఉన్న మంత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేసినాం. ఖచ్చితంగా ఈసారి మరి కేంద్రం నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు ఉంటే చూడాల్సిన అవసరం. ఎందుకంటే అంతకుముందు పెట్టిన బడ్జెట్ లో బీహార్ కి 59,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్లు ఇచ్చారు, అమరావతి నిర్మాణం కోసం ప్రత్యేకంగా నిధులు ఇచ్చారు, అమరావతిలో మెట్రో నిర్మాణం కోసం కూడా ప్రత్యేక నిధులు ఇచ్చారు. కాబట్టి తెలంగాణకు కూడా ఏమైనా నిధులు ఇస్తారని చెప్పేసి మేము వెయిట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించింది. తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకొస్తారని చెప్పి గెలిపిస్తే ఇప్పటివరకు ప్రత్యేకంగా మాత్రం నిధులు ఎలాంటి తీసుకురాలేదు. అదే కాకుండా బయ్యారం స్టీల్ కంపెనీకి సంబంధించి కావచ్చు, ఇంకా 9th and 10th షెడ్యూల్ కూడా విభజన హామీలు చాలా ఉన్నాయి. అదే కాకుండా ఐటీఆర్ ప్రాజెక్ట్ సంబంధించి పునరుద్ధరించాలని చెప్పేసి గతంలో కోరినాం. అదే కాకుండా డ్రై పోర్ట్ నిర్మాణం కోసం మచిలీపట్నం నుంచి తెలంగాణ వరకు
అదేవిధంగా హైవే కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక సాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కాబట్టి కేంద్రం నుంచి ఎట్లాంటి ప్రోత్సాహాలు వస్తే చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, దానికి కూడా ప్రత్యేక నిధులు అందిన సందర్భం. కాబట్టి అదే కాకుండా ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఖమ్మంలో ఒక ఎయిర్పోర్టు, ఆదిలాబాదు, అదే కాకుండా ఎయిర్పోర్ట్ కూడా తెలంగాణకు ఒక 5 ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయాలని చెప్పేసి అదేవిధంగా మనోహర్ నాయుడు గారిని కలిసిన సందర్భం. అదే కాకుండా పట్టణాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 26 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసినాం. కాబట్టి మనోహర్ లాల్ ఖట్టర్ గారు కలిసి అగ్నిగా గుర్తింపు ఇస్తే ప్రత్యేకంగా కేంద్రం నుంచి నిధులు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. అదే కాకుండా తెలంగాణ 33 జిల్లాలకు ఏర్పడింది. 33 జిల్లాలకు ఏర్పడింది కాబట్టి ఆనాడు కేంద్రం గుర్తించలేదు. దాంతో డిసిసి బ్యాంకులు కావచ్చు, డిసిఎంఎస్ బ్యాంకులు కావచ్చు, సిపెన్ బోర్డు కావచ్చు, ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లాల వారిగా మాత్రమే దాని చైర్మన్లు బ్యాంకులు ఉన్న సందర్భం. కాబట్టి దాన్ని కూడా కొత్త జిల్లాలు గుర్తించి దాన్ని కూడా కొత్త జిల్లాల ప్రకారం ఇచ్చినట్లయితే చూడాలి. మీరైతే చాలా రిక్వెజిషన్స్ పెట్టారు. మరి బడ్జెట్ లో అవి ప్రస్ఫుటిస్తూ ప్రస్తావన వస్తుందో లేదో, కేటాయింపులు ఉంటాయి లేదో మనకు 11 తర్వాత తెలుస్తుంది. వీరయ్య గారు,